పిల్లలు ఈ ఈ బొమ్మలు చూస్తూ నా కథను వినండి. ఒక చిన్న పట్టణంలో రైలు ట్రాక్ పక్కన రామయ్య అనే కూలివాడు నివసించేవాడు. అతనికి ఒక చిన్న కారు ఉండేది. ప్రతిరోజు ఆ కారులో కూరగాయలు తీసుకువెళ్ళి అమ్మి జీవనం సాగించేవాడు. ఒకరోజు ఉదయం చాలా తొందరగా లేచి మార్కెట్కి బయలుదేరి రైలు ట్రాక్ దగ్గరకు చేరుకుని సరికి గేటు మూసివేశారు. రైలు వచ్చే సమయం రామయ్య కొంచెం అసహనంగా ఇక ఎంతసేపు వేచి ఉండాలి అని అనుకున్నాడు. కొద్దిసేపటికి ఒక బోగీలు నిండిన పెద్ద రైలు వేగంగా గర్జిస్తూ వచ్చింది. రామయ్య తన కారు వైపు తిరిగి చూసి నవ్వుకుంటూ, రైలు వేగం బాగుంది కానీ నా కారు నన్ను బతికిస్తుంది, వేగం కాదు, సహాయం చేయటమే ముఖ్యమని ఈ రైలు కూడా అర్థం చేసుకోవాలి అని తనలో తానే అనుకున్నాడు. ఆ రోజు నుంచి రామయ్య ఎప్పుడూ తన కారుని చిన్నదాని అని నీరసపడలేదు, తక్కువగా చూడలేదు. అది తనకు నిజమైన తోడుగా మారింది. ఇది ఒక చిన్న నీతి కథ. వేగం లేదా పెద్దతనం కంటే మనకు ఉపయోగపడేది, మనకు సాయం చేసేదే గొప్పది. విన్నారు కదూ? ఈ చిన్న కథ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ బాయ్.